अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి। ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక। ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక। ఆమీన్। సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు। ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 3వ భాగం దైవ దౌత్యం గురించి తెలుసుకోబోతున్నాము। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాల్యం గురించి మొదటి భాగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యవ్వనం గురించి 2వ భాగంలో తెలుసుకున్నాము। 3వ భాగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యం గురించి ఇన్షాల్లా ఇప్పుడు తెలుసుకుందాం। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయసు 40 సంవత్సరాలకు సమీపించినప్పుడు ఆయనకు నిజ స్వప్నాలు రావటం ప్రారంభమయ్యాయి। రాత్రి కలలో చూసిన విషయాలన్నీ ఉదయం ఆయన కళ్ళ ముందర నిజంగా సంభవించటాన్ని ఆయన గమనిస్తూ వస్తున్నారు। 40 సంవత్సరాల వయసుకి చేరుతున్నప్పుడు ఆయన ఏకాంతాన్ని ఇష్టపడి మక్కాకు దగ్గరలోనే ఉన్న జబలే నూర్ పర్వతం మీద ఒక గుహ ఉంది। ఆ గుహకు హిరా గుహ అంటారు। ఆ హిరా గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకాంతంలో కూర్చునేవారు, అల్లా ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు। ఆయన మామూలు ప్రకారంగా జబలే నూర్లోని హిరా గుహలో కూర్చొని ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదాను మాసం 25వ రాత్రి ఆగస్టు నెల 10వ తేదీ 610వ సంవత్సరం నాడున జిబ్రీల్ దూతను కొన్ని వాక్యాలు ఇచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించాడు। జిబ్రీల్ అలైహిస్సలాం వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హిరా గుహ వద్ద వచ్చి చదవండి అని ఆదేశించారు। ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను చదివిన వ్యక్తిని కాను అని సమాధానం ఇచ్చారు। జిబ్రీల్ దూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పట్టుకొని గట్టిగా అదిమి ఆ తర్వాత వదిలి ఇప్పుడు చదవండి అన్నారు। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పుడు కూడా నేను చదివిన వ్యక్తిని కాను అని సమాధానం ఇచ్చారు। జిబ్రీల్ దూత మరొకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పట్టుకొని గట్టిగా అదిమి వదిలారు। ఆ ప్రకారంగా 3 సార్లు జిబ్రీల్ దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పట్టుకొని అదిమి వదిలి ఆ తర్వాత అల్లా ఇచ్చి పంపిన వాక్యాలు ప్రవక్త వారి ముందర వినిపించారు। ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్రా వ రబ్బుకల్ అక్రమ్ అల్లజీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యఅలం। ఇవి ఖురాన్ గ్రంథంలో 96వ అధ్యాయం 1 నుండి 5 వరకు ఉన్న వాక్యాలు। ఈ వాక్యాలు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు జిబ్రీల్ దూత వచ్చి వినిపించారు। ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ దైవ వాక్యాలు తీసుకొని అక్కడి నుండి బయలుదేరి చక్కగా ఇంటికి చేరుకున్నారు। ఇంటికి చేరుకునేసరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుండె దడదడ కొట్టుకుంటూ ఉంది, ఆయన కంగారు పడుతూ ఉన్నారు। వచ్చి సతీమణి ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారితో నాకు దుప్పటి కప్పండి అని చెప్పి పడుకున్నారు। ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా దుప్పటి తీసుకొని వచ్చి ప్రవక్త వారికి కప్పి కొద్దిసేపు తర్వాత ఏమండి కంగారుగా ఉన్నారు అని అడిగారు। అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారితో మాట్లాడుతూ నేను నా జీవితంలో కొత్త విషయాలను చూస్తూ ఉన్నాను, వాటిని చూస్తూ ఉంటే నా ప్రాణానికి ప్రమాదం ఉందని నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పారు। అది విన్నప్పుడు ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధైర్యం చెబుతూ కొన్ని మాటలు చెప్పారండి।
అవి ఎంత మంచి మాటలంటే చరిత్రకారులు ఆవిడ చెప్పిన మాటలను సువర్ణ అక్షరాలలో లిఖించి ఉన్నారు. ఆవిడ చెప్పిన మాటలు చూడండి. మీరు బంధువుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉంటారు, కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకుంటారు, నిరుపేదలకు సహాయం చేస్తారు, అతిథిని సత్కరిస్తారు, సత్య మార్గంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తారు, అల్లా మిమ్మల్ని అగౌరవపాలు చేయడు అన్నారు. అంటే మీ వల్ల ఇతరులకు ఎవరికీ నష్టము సంభవించదు కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా దయతో మీకు కూడా ఎలాంటి నష్టము వాటిల్లదు, మీరు ధైర్యంగా ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఉన్న మంచి మంచి గుణాలన్నీ కూడా అక్కడ ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు తెలియజేస్తూ మీకు ఏమి ప్రమాదం ఉండదు, ఏమీ నష్టం ఉండదు, ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు మిత్రులారా. ఆ తర్వాత ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారి పినతండ్రి కుమారుడు, ఆయన పేరు వర్కా బిన్ నౌఫల్. ఆయన బైబిల్ గ్రంథాన్ని చదివిన క్రైస్తవ పండితుడు. ఖదీజా రజియల్లాహు అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెంట పెట్టుకొని వర్కా బిన్ నౌఫల్ వద్దకు తీసుకుని వెళ్ళి జరిగిన విషయము వినిపించండి అని చెప్పినప్పుడు ప్రవక్త వారు జరిగినదంతా ఆయనకు వినిపించారు. అప్పుడు ఆ వర్కా బిన్ నౌఫల్ అనే క్రైస్తవ పండితుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి మాటలన్నీ విన్న తర్వాత ఈ విధంగా చెప్పారు. మీ వద్దకు వచ్చిన దూత మీకు పూర్వం ప్రవక్తల వద్దకు కూడా ఇలాగే వచ్చి దైవ వాక్యాలు వినిపించేవారు. మీరు దైవ ప్రవక్త అయ్యారు. మీ జాతి ప్రజలు మున్ముందు మీకు బహిష్కరించుతారు. ఆ రోజు వరకు నేనుంటే తప్పకుండా మీకు తోడుగా ఉంటాను అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ క్రైస్తవ పండితుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చినది దైవదూత అని తెలియజేస్తూ, అలాగే మీకు దైవ దౌత్య పదవి ఇవ్వబడింది, ప్రవక్త పదవి కొరకు మీరు ఎన్నుకోబడ్డారు, మీరు దైవ ప్రవక్త అన్న విషయాన్ని ఆయన సాక్ష్యం ఇచ్చి ధృవీకరించారు. సరే, అప్పటికే ఆయన వృద్ధాప్యానికి చేరుకొని ఉన్నారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఆయన మరణించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ దౌత్య పదవి దొరికింది, దైవ వాక్యాలు ఆయన వద్దకు వచ్చాయి. మొదటిసారి జిబ్రీల్ అలైహిస్సలాం వారిని చూసి కంగారు పడ్డారు. అయితే ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధైర్యం చెప్పారు. అక్కడ క్రైస్తవ పండితుడు ఎప్పుడైతే మీకు దైవ దౌత్య పదవి ఇవ్వబడింది, ఈ పనిని మీరు నెరవేర్చినప్పుడు మీ జాతి ప్రజలు, మీ నగరవాసులే మిమ్మల్ని నగరం నుంచి బహిష్కరించేస్తారు అని ఒక విషయాన్ని తెలిపారు. ఆ మాటను బట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక రకంగా భయం పట్టుకుంది. ఎందుకంటే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మకస్తుడు అని, నీతిమంతుడు అని, నిజం పలికేవాడు, సత్యసంధుడు అని ఎంతో గౌరవిస్తూ ఉన్నారు. అలా గౌరవంగా జీవిస్తున్న ఆయన అదే ప్రజల ద్వారా బహిష్కరించబడతారు అంటే అది అవమానంగా భావించి కంగారు పడ్డారు. రెండవ విషయం ఏమిటంటే జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఒక్కసారి వచ్చారు, రెండవసారి రావటానికి కొంచెం ఆలస్యమైంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను తొందరగా మళ్ళీ పంపించలేదు. ఈ రెండు విషయాల కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంచెం ఒత్తిడికి గురయ్యారు. ఒత్తిడికి గురైన తర్వాత ప్రవక్త వారు ఎత్తైన ప్రదేశం నుండి దూకేద్దాము అనుకుని బయలుదేరి వెళుతూ ఉంటే పైనుంచి ఓ ముహమ్మద్ అని పిలుపు వినిపించింది. ఎవరో పిలుస్తున్నారు కదా అని చూస్తే జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజ స్వరూపంలో నిలబడి ఉన్నారు. భూమి ఆకాశాలకు ఆయన ఆనుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆయనను నిజ స్వరూపంలో చూసిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కంగారు పడిపోయి ఏ ఆలోచన అయితే పెట్టుకుని వచ్చారో అది మర్చిపోయారు. కంగారు పడిపోయి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారితో దుప్పటి కప్పండి అని మళ్ళీ చెప్పారు. ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధైర్యము చెప్పారు. ఆ తర్వాత ప్రవక్త వారు దైవ వాక్యాలు ప్రజలకు వినిపించడం ప్రారంభించారు. ముందుగా కుటుంబ సభ్యులకు, సమీప బంధువులకు, అలాగే సమీప మిత్రులకు, స్నేహితులకు కూడా వినిపించారు. ప్రారంభంలో ఎవరు ఇస్లాం స్వీకరించారంటే మహిళల్లో ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు ఇస్లాం స్వీకరించారు. బానిసలలో జైద్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించారు.
పిల్లలలో అలీ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించారు. పెద్దవారిలో అబూబకర్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించారు. వీరు ప్రథమ ముస్లిములు అన్న గౌరవం పొందారు. అరబీలో అస్సాబిఖూనల్ అవ్వలూన్ అనే బిరుదు వీరికి ఇవ్వబడింది. అందరికంటే ముందు ఇస్లాం స్వీకరించిన వీరు మళ్ళీ వారి స్నేహితులకు, బంధువులకు కూడా ఇస్లాం గురించి పరిచయం చేయించారు. వీరి కృషితో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కృషితో ఇస్లాం వ్యాపిస్తూ పోయింది. ఒక్కొక్కరుగా ప్రజలు ఇస్లాంలోకి వచ్చి చేరుతూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 సంవత్సరాల వరకు రహస్యంగా ప్రజలతో ఏకాంతంలో కలిసి దైవ వాక్యాలు వినిపిస్తూ ఉన్నారు. ఈ 3 సంవత్సరాలలో ఇంచుమించు 40 మంది ఇస్లాం స్వీకరించారు. ఆ 40 మందిలో అధిక శాతం ప్రజలు బానిసలు, బానిసరాళ్ళు, నిరుపేదలు ఉన్నారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇక మీరు బహిరంగంగా దైవ వాక్యాలు ప్రకటించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు రక్షకుడు అని తెలియజేశాడు. ఆ మాట విన్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా దగ్గరలోనే ఉన్న ఒక గుట్ట ఆ సఫా గుట్టపైకి ఎక్కి మక్కాలో ఉన్న వంశీయులందరినీ పేరున పిలిచారు. ఎవరు గుట్టపైన నిలబడి పిలుస్తున్నారంటే ఏదో ముఖ్యమైన విషయం ఉంది అని అందరూ వచ్చి ప్రోగయ్యారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫా గుట్ట మీద నిలబడి కింద నిలబడి ఉన్న మక్క ప్రజలతో ఈ విధంగా మాట్లాడారు. చూడండి, మీరు గుట్ట కింద నిలబడి ఉన్నారు, నేను గుట్ట పైన నిలబడి ఉన్నాను. గుట్ట అవతల వైపు ఏమున్నదో మీకు కనిపించుటలేదో, నేను మాత్రం చూడగలుగుతున్నాను. ఒకవేళ నేను గుట్ట అవతలి వైపు నుంచి ఒక పెద్ద సైన్యము మక్కా మీద దాడి చేయటానికి వస్తా ఉంది అని మీకు చెబితే మీరు నా మాటను నమ్ముతారా నమ్మరా అని అడిగితే ముక్త కంఠంతో అక్కడున్న మక్క వాసులందరూ కూడా ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఇప్పటి వరకు ఒక్క అబద్ధము కూడా మాట్లాడలేదు. మీరు చెబితే అది తప్పనిసరిగా నిజమే, వాస్తవమే అని మేము నమ్ముతాము. మీ మీద మాకు పూర్తి నమ్మకము ఉంది అని సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా వారితో తెలియజేశారు. చూడండి, ఇప్పుడు నేను చెబుతున్నది కూడా నిజమే. అదేమిటంటే మనందరి ప్రభువు ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ సృష్టించాడు. మనమంతా అల్లాహ్ దాసులము కాబట్టి అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. మిథ్యా దేవుళ్లను, విగ్రహాలను పూజించరాదు. మనమంతా తిరిగి అక్కడికే చేరుకుంటాము, అల్లాహ్ వద్దకే చేరుకుంటాము. అల్లాహ్ వద్ద ఏ ఒక్కరు కూడా ఎవరికి ఉపయోగపడరు. కాబట్టి ప్రతి వ్యక్తి తన పరలోకం గురించి ఆలోచించి అల్లాహ్ను విశ్వసించి అల్లాహ్ను ఆరాధించి వారిలాగా మారాలి అని పిలుపునిచ్చారు. ఈ మాటలు విన్న వారిలో అక్కడ అబూ లహబ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వరుసలో పినతండ్రి అవుతాడు. అతనేమన్నాడంటే, ఓ ముహమ్మద్, నీ చేతులు పడిపోవునుగాక, అస్తగ్ఫిరుల్లాహ్, ఇందుకోసమేనా నువ్వు మమ్మల్ని ఇక్కడికి పిలిపించింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దుర్భాషలాడాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విని సహనం పాటించారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అబూ జహల్ మాట్లాడిన ఆ దుర్భాష నచ్చలేదు. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని వాక్యాలు పంపించేశాడు. ఆ వాక్యాల సారాంశం ఏమిటంటే, అబూ లహబ్ చేతులు నాశనమైపోతాయి. సూర లహబ్ ఉంది కదండి, తబ్బత్ యదా అబీ లహబిన్ వ తబ్ మా అగ్నా అన్హు మాలుహు వ మా కసబ్ అని ఆ వాక్యాలు అవతరింపజేయబడ్డాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత మక్కా వాసులకు ఒక విషయం మాత్రము స్పష్టమైపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విగ్రహారాధనకు వ్యతిరేకంగా అల్లాహ్ ఆరాధన వైపు ప్రజలకు పిలుపునిస్తున్నారు. అయితే ముహమ్మద్ ఇస్తున్న ఈ పిలుపుకి ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారా, విశ్వసించే వాళ్ళు ఉన్నారా అని వారు ఆరా తీస్తే వారికి ఒక విషయం తెలిసి వచ్చింది. ఆల్రెడీ 40 మంది ముస్లింలు అయిపోయి ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను నమ్మి విశ్వాసులుగా మారిపోయారు అని వారికి తెలిసి వచ్చింది. అప్పుడు ఆ మక్కా వాసులు ఏం చేశారంటే, ఎలాగైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ పనిని మేము అడ్డుపడాలి, వారి ఈ పనిలో ఆటంకాలు సృష్టించాలి అని నిర్ణయించారు. దానికి ముందుగా వారు ఒక ముందడుగు వేస్తే ఏం చేశారంటే, ఎవరెవరైతే ఇస్లాం స్వీకరించారో వారిని సమాజం ముందర హేళన చేయటం,
అవమాన పాలు చేయడం ప్రారంభించారు. ప్రజలందరి ముందర వారిని చూసి వెక్కిరించడం, హేళన చేయడం, అవమాన పాలు చేయడం చేస్తూ ఉంటే ఆ నవ ముస్లింలు మాత్రము ఆ అవమానాన్ని భరించేవారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద నమ్మకం ఉంచేవారు. మక్కవాసులకు ఆశ్చర్యం కలిగింది. ఇంత అవమానాలకి గురి చేస్తూ ఉన్నా కానీ వీరు వెనక్కి తగ్గట్లేదే అని తర్వాత వారు ఏం చేశారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని టార్గెట్ చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ బోధనలు అయితే బోధిస్తూ ఉన్నారో ఆ బోధనలను వక్రీకరించి తప్పుడు అర్థాలు ప్రజలకు వినిపిస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అది వక్రీకరణ, అది నిజము కాదు, వాస్తవం ఇది అని ఉన్నది ఉన్నట్టుగా ప్రవక్త వారు తెలియజేస్తూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. మొదటి ప్రయత్నం విఫలమయ్యింది, రెండవ ప్రయత్నం కూడా విఫలమయ్యింది. ఆ తర్వాత మక్కవాసులు మూడవ అడుగు ఏం చేశాడంటే ఈ నవ ముస్లిములందరినీ హింసించాలని నిర్ణయించి అప్పటి నుండి ఈ నవ ముస్లింలను హింసించటం ప్రారంభించారు. ముఖ్యంగా మక్కా పెద్దలలో అబూ జహల్ అని ఒక దుర్మార్గుడు ఉండేవాడు. అతను మక్కా పెద్దలలో ఒక పెద్దవాడిగా గుర్తించబడేవాడు. అతను ఏం చేసేవాడంటే ఎవరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు వింటున్నారు అని ఆరా తీసేవాడు. ఎవరైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళుతున్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు శ్రద్ధగా వింటున్నాడు అని తెలిస్తే అతను ధనికుడైతే నీ ధనం నాశనం చేసేస్తాము, నీ వ్యాపారం నాశనం చేసేస్తాము, నీ ఆస్తులు నాశనం చేసేస్తాము అని బెదిరిస్తాడు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు వింటున్న వ్యక్తి పేదవాడు, నిరుపేద అనేటట్లయితే వెళ్ళి అతనికి హింసించటము, కొట్టటము, అలాగే ఇతరులను కూడా అతని మీద రెచ్చగొట్టి కొట్టండి, హింసించండి అని చెప్పడం చేసేవాడు. ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాం స్వీకరించారు. ఆయన ఇస్లాం స్వీకరించారన్న విషయము వారి పినతండ్రికి తెలిసింది. వారి పినతండ్రి ఖర్జూరపు ఆకులతో తయారు చేయబడిన చేప తీసుకొని వచ్చి ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు వారి కాళ్ళు చేతులు కట్టేసి ఆ చేపలో చుట్టి పొగ పెట్టేవాడు. ఊపిరాడక ఆయన అల్లాడిపోయేవారు. ఇస్లాం ధర్మాన్ని వదిలే నేను కూడా నీకు ఇబ్బంది పెట్టను అని చెబుతూ ఉంటే ఆయన మాత్రము ఆ బాధను భరించేవారు, కానీ ఇస్లాం ధర్మాన్ని మాత్రం ఆయన వదలలేదు. ముసాబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాం స్వీకరించారు. ఆయన ఇస్లాం స్వీకరించారన్న విషయము వారి తల్లికి తెలిసింది. ఆ తల్లి ఎప్పుడైతే బిడ్డ ఇస్లాం స్వీకరించాడని తెలుసుకునిందో ముసాబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా అన్హు వారిని కట్టుబట్టలతో ఇంటి నుండి వెళ్ళగొట్టేసింది. మా ఇంట్లో నీకు స్థానము లేదు, ఇక్కడ నీకు ఆహార పానీయాలు కూడా లేవు, వెళ్ళిపో మా ఇంట్లో నుంచి అని ఇంటి నుంచి వెళ్ళగొట్టేసింది. ఇక బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గురించి మనం చూసినట్లయితే బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఒక బానిస. ఆయన యజమాని పేరు ఉమయ్యా బిన్ ఖల్ఫ్. బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారు ముస్లింలు అయ్యారు అన్న విషయము యజమానికి తెలిసింది. ఆ యజమాని బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారి మీద కోపగించుకొని బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారి మెడలో త్రాడు కట్టేసి ఆ త్రాడు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి మక్కా నగరంలో ఉన్న అల్లరి మూకలు, పోగిరి వెధవలు ఉంటారు కదండి, అలాంటి కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు ఏం చేసేవారంటే ఆ తాడు పట్టుకొని బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారిని రాళ్లల్లో, కంపల్లో ఈడ్చుకుంటూ పరిగెత్తేవారు, తిరిగేవారు. బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారి శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అంతేకాదండి, బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారి చేతులు కట్టేసి కర్ర తీసుకొని చితక బాధేసేవాడు. అన్నం ఇవ్వకుండా అన్న పానీయాలకు దూరం చేసేసి ఆకలి దప్పికలతో అల్లాడేటట్టుగా చేసేవాడు. అయినా కానీ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారు అన్ని బాధలు భరించారు. ఆ తర్వాత మరింత కోపం పెరిగిపోయి యజమాని ఏం చేసేవాడంటే మండుతున్న ఎండలో, ఇక్కడ అరబ్ దేశాలలో ఎండాకాలంలో ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ వేడి వల్ల ఇక్కడి ఇసుక ఎంత వేడిగా ఉంటుందో ఇక్కడ పనిచేసే వారికి బాగా తెలిసి ఉంటుంది. బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నము ఎండ తీవ్రత జోరుగా ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళి అర్ధనగ్నంగా ఆ మండుతున్న వేడిగా ఉన్న ఇసుక మీద పడుకోబెట్టేసి పైనుంచి ఛాతీ మీద పెద్ద రాయి పెట్టేసేవాడు. ఆయన అల్లాడిపోయేవారు. బాధకు అల్లాడిపోతూ ఉంటే చెవి దగ్గరికి వెళ్ళి
ఇస్లాం ధర్మాన్ని వదిలే, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అట్టి పరిస్థితిలో కూడా కింద ఇసుక కాలుతా ఉంది, ఛాతీ మీద పెద్ద రాయి వేయబడి ఉంది, రాయి కాలుతా ఉంది, ఇసుక కాలుతా ఉంది, అల్లాడిపోతున్నారు. ఆ స్థితిలో కూడా ఆయన అహద్ అహద్, అల్లా ఒక్కడే ప్రభువు, అల్లా ఒక్కడే నిజమైన దేవుడు, అదే మాట మీద నేను నిలబడి ఉన్నాను అని చెప్పేవారు. అల్లాహు అక్బర్. ఎంతటి గట్టి విశ్వాసం వారిదో చూడండి. అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హు వారు, వారి తల్లి సుమయ్య రజియల్లాహు అన్హా వారు, వారి తండ్రి యాసిర్ రజియల్లాహు అన్హు వారు, కుటుంబ సభ్యులు వీరందరూ ఇస్లాం స్వీకరించారు. ఫ్యామిలీ మొత్తం ఇస్లాం స్వీకరించారండి. కాకపోతే వారు నిరుపేదలు కాబట్టి ఈ అబూ జహల్ మక్కా వారిని తీసుకుని వెళ్ళి వారిని బాగా హింసించేవాడు, చిత్రహింసలకు గురి చేసేవాడు. ఎంతగా హింసించాడంటే అమ్మార్ వారి తండ్రి యాసిర్ రజియల్లాహు అన్హు వారు ఆ చిత్రహింసలు భరించలేక ప్రాణం వదిలేశారు, చనిపోయారు ఆయన. ఆ తర్వాత సుమయ్య రజియల్లాహు అన్హా వారిని కాళ్ళు చేతులు కట్టేసి ఇస్లాం ధర్మాన్ని వదలరా అని బెదిరించాడు. ఆవిడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఇస్లాం ధర్మాన్ని వదిలేది లేదు అని తేల్చి చెప్పినప్పుడు ఖడ్గం తీసుకొని ఆవిడ శీలంలో పొడిచి చంపేశాడు. ఆ ప్రకారంగా నిరుపేదలకు ఈ దుర్మార్గుడు అబూ జహల్ హింసించేవాడు. ఆ ప్రకారంగా యాసిర్ రజియల్లాహు అన్హు వారిని, సుమయ్య రజియల్లాహు అన్హా వారిని కూడా హతమార్చేశాడు. వారు ప్రాణత్యాగం చేసేశారు. అలాగే ఇస్లాం స్వీకరించిన వారిలో బానిసలు కూడా ఉన్నారు. పురుషులే కాదండి, మహిళలు బానిసరాళ్ళు కూడా ఉన్నారు. ఆ బానిసరాళ్ళు ఇస్లాం స్వీకరించారన్న విషయం తెలిసినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు వారు, అప్పుడు ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, ఆయన గొప్ప బలవంతుడు. ఆయన ఏం చేసేవారంటే ఈ బానిసరాళ్ళు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు, తాత ముత్తాతల పద్ధతులను వదిలేశారు అని తెలుసుకున్నప్పుడు కర్ర పట్టుకొని వెళ్ళి వారందరినీ ఒక చోట నిలబెట్టి బాగా చితకబాదేసేవారు. ఎంతగా కొట్టేవారంటే ఎవరికి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో కూడా తెలియకుండా విచక్షణారహితంగా కొట్టేసేవారు. కొట్టి అలసిపోయి కర్ర పడేసి, ఇక నేను అలసిపోయాను కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను, మీ మీద దయ చూపి మిమ్మల్ని వదలట్లేదు అని చెప్పేవారు. అలాగే మరికొంతమందికి అయితే పశువు చర్మం తీసుకొని వచ్చి ఆ చర్మంలో చుట్టేసి మండుతున్న ఎండలో పడేసేవారు. ఎలా ఉంటుందో ఆలోచించండి. మరికొంతమందిని అయితే ఇనుము కాల్చి ఆ ఇనుము మీద పడుకోబెట్టి కదలకుండా ఉండాలని ఎద మీద, ఛాతీ మీద రాయి పెట్టేసేవారు. ఆ ప్రకారంగా రకరకాలుగా చిత్రహింసలకు గురి చేసేవారు నవముస్లింలకు. అయినా కానీ ఆ నవముస్లిములు బాధలు భరించేవారు, ఓపిక సహనంతో నడుచుకునేవారు. ఇస్లాం ధర్మాన్ని మాత్రము ఏ ఒక్కరు కూడా వదలలేదు. అటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా ఈ మక్కా వాసులు వదలలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులని కూడా వారు రకరకాలుగా హింసలు పెట్టారు. మనం చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తెలలో 2 కుమార్తెలు, రుకయ్య రజియల్లాహు అన్హా, ఉమ్మె కుల్సుమ్ రజియల్లాహు అన్హా, వీరిద్దరికి అప్పటికే వివాహాలు జరిగి ఉన్నాయి. అబూ లహబ్ కుమారులు ఉత్బా మరియు ఉతైబా లేదా తైబా, వీరిద్దరూ వివాహం చేసుకొని ఉన్నారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విగ్రహారాధన సరికాదు, అది వదిలేయండి, అల్లా ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారో, ఈ అబూ లహబ్ వెళ్ళి వారిద్దరి కుమారులతో ముహమ్మద్ కుమార్తెలకు మీరు విడాకులు ఇచ్చేయండి అని చెప్పగా అకారణంగా దౌర్జన్యంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 2 కుమార్తెలకు విడాకులు ఇచ్చేశారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి కుటుంబ సభ్యులు ఇంటిలో వంటలు చేసుకుంటూ ఉంటే గొర్రెల ఇంకా వేరే పశువుల కుళ్ళిపోయిన పదార్థాలు పట్టుకొని వచ్చి వారి ఇళ్లలోకి విసిరేసేవారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ ఆచరిస్తూ ఉంటే ఒక వ్యక్తి వెళ్ళి మేక గర్భాశయము అది పక్కన పడేసి ఉంటే, దుర్వాసన వస్తూ ఉంటే అది పట్టుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ ఆచరిస్తూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద పడేశాడు. మరొక వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబా పుణ్యక్షేత్రం వద్ద నమాజ్ స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి
వంటె పొట్ట ప్రేగులు పట్టుకొని వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దా స్థితిలోకి వెళ్ళగానే ఆ పొట్ట ప్రేగులన్నీ తీసుకొని వచ్చి తల మీద పెట్టేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భూమికి అలాగే ఆనుకున్నారు, తల ఎత్తుకోలేకపోయారు. కొద్దిసేపు తర్వాత ఎవరో వెళ్ళి ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారికి తెలియజేయగా ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పదార్థాలను తొలగించేశారు. తర్వాత ప్రవక్త వారు తల ఎత్తి నమాజు పూర్తి చేసుకున్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళుతూ ఉంటే ఉఖ్బా బిన్ అబీ ముయైత్ అనే ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఉంచేశాడు. అలాగే ఉబై బిన్ ఖల్ఫ్ అనే ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళుతూ ఉంటే కుళ్ళిపోయిన ఎముకలు తీసుకుని వచ్చి నుజ్జు చేసేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల మీద మొహం మీద విసిరేశాడు. ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబ సభ్యుల్ని రకరకాలుగా బాధలు పెట్టారు, హింసించారు. అయినా కానీ నవ ముస్లింలు కూడా వెనకడుగు వేయలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా వెనకడుగు వేయలేదు. ధర్మ ప్రచారము అల్లాహ్ దయ వల్ల కొనసాగిస్తూనే ఉన్నారు. అలా కొనసాగిస్తూ ఉంటే నవ ముస్లింలకు ఈ మక్క వాసులు హింసించడము మరింత తీవ్రం చేసేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లామీయ శిక్షణ ఇప్పించడానికి ఈ నవ ముస్లింలకు మక్కా వెలుపల ఒక పురాతన ఇల్లు ఒకటి ఉండేది, లేదా ఒక గది ఉండేది. దానిని దారే అర్కం అనేవారు. ఆ గదిని శిక్షణాలయంగా మార్చుకొని ఈ నవ ముస్లింలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫలానా సమయంలో మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్తే వారందరూ రహస్యంగా అక్కడికి వెళ్ళి ప్రోగయ్యేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా వెళ్ళి అక్కడ వారికి దైవ నియమాలు బోధించేవారు, ఇస్లామీయ శిక్షణ వారికి ఇప్పించేవారు. అంటే ఇస్లామీయ శిక్షణ తరగతులు రహస్యంగా ఆ దారే అర్కంలో జరిగేవి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోని పరిస్థితుల్ని గమనించారు. చూస్తే నవ ముస్లింల బాధలు ఎక్కువైపోతున్నాయి. నవ ముస్లింలు వారు పడుతున్న బాధలు అవి చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ నవ ముస్లింలందరికీ కూడా ఇక్కడ మీకు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు మక్కాను వదిలేసి పక్కలోనే ఒక అబిసీనియా దేశం ఉంది, ఆ దేశానికి వలస ప్రయాణము చేయండి. అబిసీనియా దేశంలో ఒక క్రైస్తవ రాజు ఉన్నాడు, అతను న్యాయంగా పరిపాలన చేస్తున్నాడు, మంచి వ్యక్తిత్వం గల, మంచి స్వభావం గల వ్యక్తి ఆయన. కాబట్టి మీరు అక్కడికి వలస ప్రయాణం చేయండి, అక్కడ మీకు రక్షణ ఉంటుంది, మీరు అక్కడ ప్రశాంతంగా ఉండగలరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలకు తెలియజేశారు. ఈ నవ ముస్లింలు సహాబాలు రెండు గ్రూపులుగా, ముందు ఒక గ్రూపు వలస ప్రయాణం చేసి అబిసీనియాకు చేరుకునేది, రెండవ గ్రూపు వలస ప్రయాణము చేసి అబిసీనియాకు చేరుకునింది. ఆ ప్రకారంగా రెండు గ్రూపులలో ఇంచుమించు 100 నుండి 120 వరకు వ్యక్తులు మక్కా నుండి వలస ప్రయాణం చేసి అబిసీనియాకు వెళ్ళిపోయారు. అబిసీనియాకు వెళ్ళినప్పుడు మక్కాలో ఈ నవ ముస్లింలు కనిపించగా అదృశ్యమైపోయారన్న విషయాన్ని తెలుసుకున్నారు ఈ మక్కా వాసులు. తర్వాత వారు అబిసీనియాకు వెళ్ళిపోయారు, అక్కడ జీవిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు ఈ మక్కవాసులు ఏం చేశారంటే వారిని మళ్ళీ అక్కడి నుంచి పిలుచుకొని రావాలి అని ఒక 2 వ్యక్తుల్ని అబిసీనియాకు కొన్ని కానుకలు ఇచ్చి పంపించారు. ఆ 2 వ్యక్తులు అమర్ బిన్ ఆస్, అబ్దుల్లా బిన్ రబీ కానుకలు తీసుకొని అబిసీనియాకు వెళ్ళి రాజభవనంలో రాజదర్బారులో హాజరయ్యి ఆ కానుకలు రాజుకు సమర్పించి రాజుతో ఏమన్నారంటే, ఓ రాజా, మా నగరంలో నివసిస్తున్న కొంతమంది అవివేకులు కొత్త ధర్మాన్ని సృష్టించుకున్నారు, వారు పిచ్చివారు, వాస్తవానికి వారు ఇక్కడికి వచ్చేసినారు కాబట్టి వారిని మా చేతికి అప్పగిస్తే మేము వారిని తీసుకెళ్ళిపోతాము అని అడిగారు. ఆ రాజు ఎవరు వారు హాజరుపరచండి అని నవ ముస్లింలందరినీ అక్కడ హాజరుపరచడం జరిగింది. జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు వారు రాజు ముందరకు వచ్చి ఉన్నట్టుగా ఈ విధంగా వివరించారు. ఓ రాజా, అజ్ఞానంలో కట్టుమిట్టాడే జాతి మాది, విగ్రహాలని పూజించే వాళ్ళము మేము, చనిపోయిన జంతు మాంసాన్ని భుజించేవారము, వ్యభిచారము చేసేవారము, బలహీనుణ్ణి అణిచివేసేవారము. అలాంటి పరిస్థితిలో
అల్లా సుబ్హానహు వ తఆలా ఒక బోధకుడిని ప్రవక్తను మా వద్దకు పంపించాడు. ఆయన వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అల్లా ఆరాధన వైపుకు పిలుపునిచ్చారు. దుష్కార్యాలన్నీ వదిలేయాలని మాకు ఆదేశించారు. ఆయన బోధనలు మాకు నచ్చాయి. మేము వెంటనే విశ్వాసము పొందాము, విశ్వాసులుగా మారాము. మేము ఎప్పుడైతే విశ్వాసులుగా మారామో మా ఈ మక్కా వాసులు అది చూసి మమ్మల్ని హింసించారు, ఇబ్బందులు పెట్టారు. ఆ హింస భరించలేక మేము మా నగరాన్ని వదిలేసి, ఇల్లు వాకిలి వదిలేసి వచ్చి నీ దేశంలో శరణార్థులుగా తలదాచుకుంటున్నాము అని తెలియజేశారు. ఆ తర్వాత సభ ముగిసిందండి. సభ ముగిసింది, అందరూ తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు మళ్ళీ సభలో పాల్గొనాలని ఈ మక్కా నుంచి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట ఏకాంతంలో చర్చించుకుంటూ, రేపు రాజు ముందర నేను ఒక విషయం మాట్లాడుతాను, ఆ విషయంతో రాజు రెచ్చిపోయి నవముస్లింలకు అందరికీ మా చేతికి అప్పగించేస్తాడు అన్నారు. సరే, ఆ ప్రకారంగానే ఉపాయం పన్ని మరుసటి రోజు రాజభవనంలో, రాజదర్బారులో మళ్ళీ ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి రాజుతో ఏమన్నారంటే, ఓ రాజా, ఎవరైతే మక్కా నుండి వచ్చేసారో కొత్త ధర్మాన్ని సృష్టించుకొని, అసలు వారు మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో వారు నింద వేస్తున్నారు, అగౌరవ పాలు చేస్తున్నారు వారిని అని చెప్పారు. రాజుకి ఆశ్చర్యం కలిగింది, అలాగే ఒక రకంగా ఆయనకి కోపం వచ్చింది. ఏంటి, మేము గౌరవిస్తున్న, అభిమానిస్తున్న మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం వారిని అగౌరవపరుస్తున్నారా, నింద మోపుతున్నారా, పిలవండి వారిని అని మరొకసారి నవముస్లింలను రాజభవనంలో పిలవడం జరిగింది. వారు వచ్చారు. ఈసారి కూడా జాఫర్ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు వారు రాజు ముందర నిలబడి, అయ్యా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు బోధించిన విషయం ఏమిటంటే, కన్యవతి పవిత్రరాలు అయిన మరియము ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలా ప్రపంచానికి కానుకగా, సూచనగా, మహిమగా ఈసా అలైహిస్సలాం వారిని పుట్టించాడు. ఈసా అలైహిస్సలాం వారు దేవుని బోధకుడు, ప్రవక్త అని చెప్పారు. ఆ మాట విని రాజు అటు ఇటు చూశాడు. అక్కడ ఒక గడ్డి పూస కనిపించింది. ఆ గడ్డి పూస తీసుకొని, మీరు చెప్పిన దానికంటే కూడా ఈసా అలైహిస్సలాం వారు రవ్వంత కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు, మీరంతా సత్యమే చెప్పారు అని చెప్పాడు. ఆ తర్వాత మక్కా నుంచి వచ్చిన ఆ ఇద్దరిని ఉద్దేశించి, మీ కానుకలు మీరు తీసుకెళ్ళిపోండి, మీరు కొండంత బంగారం ఇచ్చినా కానీ ఈ నవముస్లింలను మీకు అప్పగించేది ఉండదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని పంపించేశాడు. ఈసారి కూడా మక్కా వాసులకు పరాభవం తప్పలేదు. వారి ఈ ప్రయత్నము కూడా బెడిసి కొట్టింది. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది, ఇన్షాల్లా అవన్నీ వచ్చే ప్రసంగాలలో మనం తెలుసుకుందాం. నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ అన్నా విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.